యూట్యూబ్ పాలసీస్లో ఏంటంటే మన రెవెన్యూని డైరెక్ట్గా చెప్పొద్దనమాట. సో ఒక ఫింగర్ కాస్ట్ మనకి 10,000 అనుకుంటే నేను ఇలాంటివి 5 తీసుకున్నాను అనమాట. సో అంత శాలరీ నా ఫస్ట్ యూట్యూబ్ నుంచి వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో నిన్న పోస్ట్ చేసిన వీడియోకి మీరందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చిన దానికి నేను వెరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ అందరికీ నేను మంచి వీడియోస్ అనేది చేసి యూట్యూబ్లో ఎర్నింగ్స్ ఎలా చేసుకోవాలనేది మంచి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో గైస్, ఇంకా ఎవరైనా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎందుకంటే కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మన వీడియో అనేది సజెస్ట్ అవుతుంది అనమాట. మంచి టిప్స్ ఇస్తున్నాను కాబట్టి సో వాళ్ళు కూడా మంచి ఎర్నింగ్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ఆన్ చేసుకుని నోటిఫికేషన్స్ అన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఇంకెలాంటి ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, ఇవాళ వీడియో వచ్చేసి మంది యాక్చువల్గా అసలు అడల్ట్ కంటెంట్ మీద యూట్యూబ్లో ఎందుకు వీడియోస్ చేయొద్దు అనే దాని మీద నేను మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈరోజు మన వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ అడల్ట్ కంటెంట్ మీద ఎందుకు వీడియోస్ చేయొద్దంటే, మనకు ఆల్రెడీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకున్నట్టయితే ఈ యూట్యూబ్ అల్గారిథమ్స్లో మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. అక్కడ అడల్ట్ కంటెంట్ మీద వీడియోస్ చేయటం అనేది చేస్తే అది మీ వీడియోస్ అనేవి మానిటైజేషన్ అవ్వవు, అలానే ఆ ఛానల్ పూర్తిగా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి మనకి యూట్యూబ్ అల్గారిథమ్స్లో క్లియర్గా అక్కడ రాసి ఉంటుందన్నమాట. ఎవరైనా అవి చదవకపోతే నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది సెండ్ చేస్తాను. మీరు ఒక్కసారి ఆ యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి మీరు అందరు చదువుకొని యూట్యూబ్ వీడియోస్ చేయడానికి ప్రయత్నించండి. సో ఈ అడల్ట్ కంటెంట్ మీద ఎందుకు వీడియోస్ చేయొద్దు అని అంటే, యాక్చువల్లీ అడల్ట్ కంటెంట్ అనేది ఒక హైలీ ఇన్సెక్యూర్డ్ అండ్ అన్కంఫర్టబుల్ ప్లాట్ఫామ్ అనమాట. అసలుకి ఎందుకు అని అంటే, మనం బయట చూస్తూ ఉంటాం చాలా ఘోరాల నేరాలు జరిగిపోతూ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోస్ అప్లోడ్ చేయటం వల్ల ఇలాంటి వీడియోస్ చూసి చాలామంది దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మళ్ళీ ఎన్నో ఘోరాలు అనేవి ప్రపంచంలో జరిగిపోతాయి. నేను ఈ యూట్యూబ్ వీడియోస్లో ఆ వర్డ్ ఉపయోగించుకోకూడదు కాబట్టి నేను ఆ వర్డ్ని ఉపయోగించట్లేదు. మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో అందుకనే అడల్ట్ కంటెంట్ మీద వీడియోస్ ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం మీరు వెంటనే ఆపేసేయండి. అసలు ఆ మైండ్ సెట్, మీరు ఆ థాట్లో నుంచి మీరు అసలు బయటకు వచ్చేసేయండి. ఇంకా మంచి కంటెంట్ ఉంది మనకి చేయాలనుకుంటే, కుకింగ్ వీడియోస్ అయినా కానీ, వ్లాగ్స్ అయినా కానీ, మనం డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేసుకోండి. మీ ఛానల్ అనేది మంచిగా ఉంటుంది, మీకు కూడా ఒక మంచి పేరు ఉంటుంది అనమాట. అడల్ట్ కంటెంట్ మీద వీడియోస్ చేస్తే మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక మనిషి ఆగమవుతున్నాడు అన్నదానికి మీరు కూడా ఒక ఎగ్జాంపుల్ అవుతారు దానికి. సో అందుకని అడల్ట్ కంటెంట్ మీద వీడియోస్ అనేవి చేయకండి. సో నేను ఈ కంటెంట్ మీదనే ముఖ్యంగా ఒక వీడియో ఎందుకు చేయాలనుకున్నా అంటే, నాకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ అనేది మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా నేను ఒక 1 year బ్యాక్ యూట్యూబ్ వీడియోస్ ఎట్లా చేయాలి అనేది నేను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని అసలుకి నేను చాలా కష్టపడి ఒక మంచి ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఆ ఛానల్ నేమ్ నేను ఇక్కడ మెన్షన్ చేయను, అది నా పర్సనల్ ఇష్యూ. సో ఆ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మంచి హ్యాండిల్ ఇచ్చాను. వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవుతూ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్, లింక్స్ అన్నీ కూడా మన ఛానల్ అసలు ఎట్లా పుష్ అవుతుంది ముందుకు అనే దానికి ఏమేమి సెట్టింగ్స్ చేయాలో అన్నీ చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత ఆ ఛానల్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మనలో ఇప్పుడు చాలామందికి ఎన్నో మెమరీస్ ఉంటాయి కదా. సో ఆ మెమరీస్ నాతో ఎవరైనా షేర్ చేసుకుంటే నేను దాన్ని, అంటే మనకి ఇప్పుడు ఎవరైనా చెప్పుకోలేని మెమరీస్ ఉంటాయి కదా, ఆ మెమరీస్ ఎవరైనా రాసి నాకు మెయిల్ చేస్తే ఆ మెయిల్లో ఉన్న మొత్తం మ్యాటర్ అంతా నేను చదివి దాన్ని ఒక వీడియో రూపంలో చేసి అందరికీ ప్రజెంట్ ఇవ్వాలనేది ముఖ్య ఉద్దేశంతో ఆ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో అయితే ఫస్ట్ వీడియోస్లో ఇంట్రడక్షన్ వీడియో అని ఉంటుంది కదా, ఇంట్రడక్షన్ వీడియో కూడా నేను పెట్టుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇట్లా అనమాట నేను వీడియో ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా మెమరీస్ ఎవరితో షేర్ చేసుకుని మీరు ఎవరైనా చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటే మీరు రాసి నా మెయిల్కి సెండ్ చేయండి, నేను దాన్ని వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తాను అనమాట అని ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో ఒకటి. కానీ దానికి అసలుకి ఎటువంటి రెస్పాన్స్ అనేది రాలేదనమాట. ఒక 20 days చూశాను, అసలు ఛానల్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. ఆ వీడియో కూడా ఎవరు చూడట్లేదు. ఒక స్టోరీ రాసుకున్నాను అనమాట నా ఓన్గా. నేను లవ్ స్టోరీ ఒకటి రాసి దానికి టైటిల్ ఏమి ఇచ్చానంటే, వినయ్ లవ్ స్టోరీ ఫ్రమ్ కరీంనగర్ అని చెప్పి రాశాను. ఇంకట్లా 2-3 వీడియోస్ అనేవి చేశాను అనమాట. చేసి అప్లోడ్ చేశాను యూట్యూబ్లో కూడా సక్సెస్ఫుల్గా. పలానా యాప్లో నేను దాన్ని వాయిస్ ఓవర్ ఇచ్చి
నేను మంచిగా దానికి కావాల్సిన ఇమేజెస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి తీసుకొచ్చుకొని గూగుల్ నుంచి అక్కడ పేస్ట్ చేసి మంచి వీడియో అనేది ఒకటి క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను అనమాట. యూట్యూబ్లో అప్లోడ్ చేశాను 20-30 డేస్ ఒక వన్ మంత్ వరకు నేను చూశాను. అసలు నాకు ఎటువంటి రెస్పాండ్ అనేది రావట్లేదు అనమాట అసలు ఆ ఛానల్ నుంచి. ఇక తర్వాత ఒకరోజు ఏం చేసినంటే యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఒక వీడియో కనిపించింది. ఏంటంటే నేను కేవలం ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను ఈ వీడియో, ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. సో నేను ఇది ఎవరైనా తప్పుగా అనుకుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయితే ఆ వీడియోలో ఏముందనంటే కామంతో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి ఉంది. దాని వ్యూస్ చూస్తే నాకు అసలు మైండ్ దొబ్బిందనమాట. ఎందుకంటే మిలియన్స్లో ఉన్నాయన్నమాట వ్యూస్. అది 8 మినిట్స్ వీడియో మిలియన్స్లో ఉన్నాయి. అందులో ఏం లేదు, ఏఐ వాయిస్ ఒకటి ఇచ్చి వీడియోకి టెక్స్ట్ స్క్రోలింగ్ ఉంటుంది కదా, ఆ ఎఫెక్ట్ యాడ్ చేసి పైకి పోతూ ఉందన్నమాట, చదువుకుంటూ వెళ్తున్నారు అనమాట అది. సో నాకు అనిపించింది మనం కూడా ఇలాంటి వీడియో ఎందుకు చేయకూడదు అని చెప్పి ఒక చిన్న సందేహం అయితే నాకైతే వచ్చిందనమాట. సో నేను అప్పుడు ఏం చేశానంటే సేమ్ అదే కంటెంట్ని నేను ఓన్గా రాసుకొని కాపీ చేసి అదే టైటిల్ పెట్టి ఒక వీడియో అనేది అప్లోడ్ చేసిన అనమాట. దాంట్లోనే నేను ఏదైతే మెమరీస్ కోసం ఇట్లా స్వీట్ మెమరీస్ ఉంటాయా అని చెప్పి అందరికీ అని ఛానల్ని స్టార్ట్ చేశాను, అదే ఛానల్లో నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసిన తర్వాత అసలుకి ఒక్క ఓవర్ నైట్లో నేను చెప్తున్నాను, ట్రస్ట్ మీ గైస్, అసలు మీరు నమ్ముతారో నమ్మరో, దానికి 3K వ్యూస్ అనేది వచ్చాయన్నమాట. అసలు ఎట్లొచ్చినాయి అర్థం కావట్లేదు, నాకు ఏం అర్థం కాలేదు అసలుకి ఎట్లొచ్చినాయి ఏంది అనేది. నేను ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయాను అనమాట. ఎందుకంటే అసలు ఆడియన్స్ ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ అడల్ట్ కంటెంట్ మీద, అసలుకి ఎందుకు ఇంత ఇదవుతున్నారు అసలుకి అడల్ట్ కంటెంట్ అంటే అని నేను అసలు చాలాసేపు నాకేం అర్థమవుతలేదు. చూస్తున్నా ఇంకా చూస్తున్నా ఇంకా వ్యూస్ ఏమైనా వస్తాయా, ఇంకా ఏమైనా పెరుగుతాయా అని చెప్పి అట్లా డే బై డే చూసుకుంటూ వెళ్తుంటే ఒక్క రోజుకి నాకు యావరేజ్గా 1.5K వ్యూస్ అనేవి సింపుల్గా వెళ్తున్నాయి. 1 మంత్కి వచ్చేసరికి ఆ వీడియో ఏమైందంటే మిలియన్స్లో వెళ్ళిపోయింది వ్యూస్ అనమాట. నాకు ఆ ఒక్క వీడియో వల్ల అసలు ఛానల్ దెబ్బగా మారిపోయి సబ్స్క్రైబర్స్ పెరిగిపోయి 2 మంత్స్లో నా ఛానల్ 1.5 మంత్లో ఉన్నాయి, 2 మంత్ కూడా కాదు, 1.5 మంత్లో నా ఛానల్ అసలు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యి ఒక మెయిల్కి ఒక మెసేజ్ వచ్చింది అనమాట, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అని చెప్పి, మానిటైజేషన్కి అప్లై చేసుకోండి అని చెప్పి నాకు ఒక మెసేజ్ వచ్చింది. నేను వెంటనే అసలుకి ఇది ఎవరితో చెప్పుకునే ఛానల్ కాదు, ఇది ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి అడిగే ఛానల్ కాదు, అసలు వాళ్ళు వేరే వాళ్ళతో ఎట్లా షేర్ చేసుకోవాలి ఈ హ్యాపీనెస్ని అని చెప్పి నాలో నేనే ఉంచుకున్నాను అనమాట. దాన్ని ఎవరితో చెప్పుకోలేకపోయాడండి. ఎందుకంటే అడల్ట్ కంటెంట్ కదా అది ఆ వీడియోస్ చేస్తున్నాం అని అంటే చాలా చీప్ అయిపోతాం అనమాట మనం సమాజంలో, అసలుకి చాలా ఇదైపోతాం. సో అలాగా నేను ఎవరితో చెప్పుకోలేకపోయాను అనమాట. గాయస్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు, నాకు జరిగిన ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఈ ఊబిలో పడొద్దు, మీరు ఈ తప్పు చేయొద్దు అని చెప్పి నేను ఒక అవేర్నెస్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఎవరిని ఉద్దేశించి అయితే నేను మాట్లాడతలేను. సో అయితే వీడియోస్ అప్లోడ్ చేశాను, నాకు 1.5 మంత్లో నాకు ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, రెవెన్యూ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక నేను ఆ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత సెకండ్ మంత్లోనో థర్డ్ మంత్లో శాలరీ తీసుకున్నాను అనమాట. థర్డ్ మంత్లో శాలరీ తీసుకున్నప్పుడు నాకు ఫస్ట్ శాలరీ ఆ యొక్క ఛానల్ నుంచి ఎంత వచ్చిందని అంటే, యూట్యూబ్ పాలసీస్లో ఏంటంటే మన రెవెన్యూని డైరెక్ట్గా చెప్పొద్దు అనమాట. సో ఒక ఫింగర్ కాస్ట్ మనకి 10,000 అనుకుంటే నేను ఇలాంటివి 5 తీసుకున్నాను అనమాట. సో అంత శాలరీ నా ఫస్ట్ యూట్యూబ్ నుంచి వచ్చిందనమాట. నేను ఆ ఫస్ట్ శాలరీ వచ్చింది, నేను ఎవరికి ఏం ప్రజెంట్ చేయాలి అసలు నాకేం అర్థమవుతలేదు. ఇక తర్వాత నేనైతే శాలరీ తీసుకుంటూ ఉన్నాను. ఇట్లా కంటిన్యూగా ఒక 6 మంత్స్ కంటిన్యూగా శాలరీ అనేది తీసుకుంటూ వచ్చాను అనమాట. 6th మంత్ దగ్గర నాకు ఒక బ్రేక్ పడింది. ఏంటంటే 6 మంత్స్ నేను కంటిన్యూగా వీడియోస్ చేస్తూ వెళ్తున్నాను కదా. ఇక తర్వాత నాకు మధ్యలో టైం కుదరక అసలు నేను ఏదో జాబ్ చేసుకుంటూ ఇక జాబ్కి వెళ్తూ ఇక నాకు టైం కుదరక వీడియోస్ చేయడం ఆపేసాను అనమాట ఒక 1 మంత్ వరకు. ఆ వీడియోస్ చేయడం ఆపేసిన దగ్గర నుంచి నాకు ప్రీవియస్ అప్లోడ్ చేసిన వీడియోస్ నుంచి నాకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతూనే ఉంది, వస్తూనే ఉన్నాయి. కానీ 6 మంత్స్ తర్వాత నేను ఒక వీడియో అప్లోడ్ చేయాలన్నమాట. ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటే ఏమైందంటే నాకు ఒక వార్నింగ్ మెసేజ్ వచ్చిందనమాట, వీడియో ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్ అని చెప్పి. ఎందుకు వచ్చిందో నాకైతే ఏం అర్థం కాలేదు. ఎల్లో కలర్ గ్రీన్ కలర్ సింబల్స్ అనేవి ఉంటాయన్నమాట మనకి. మానిటైజేషన్ ఎనేబుల్ అయినాక ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మానిటైజేషన్ సింబల్స్ ఉంటాయి, ఒకటి ఎల్లో కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది, తర్వాత రెడ్ కలర్ ఉంటుంది. అయితే ఇక్కడ గ్రీన్ కలర్ ఏంటంటే గ్రీన్ కలర్ సింబల్ వచ్చేసి మనకి ఫుల్లీ మానిటైజేషన్ అయిపోద్ది అనమాట వీడియో అనేది. కానీ ఎల్లో కలర్ వచ్చేసి ఓన్లీ
హాఫే మానిటైజేషన్ అవుతుంది వీడియో. ఎందుకంటే అది మనకి ఫుల్ రెవెన్యూ ఇయ్యదనమాట. అందులో మన కంటెంట్లో ఏదో లోపం ఉంది కాబట్టి ఎల్లో కలర్ సింబల్ అనేది మనకి ఇస్తారనమాట మానిటైజేషన్. ఇక రెడ్ కలర్ పడిందంటే మాత్రం అసలుకి మీ వీడియో అనేది మానిటైజేషన్ అవ్వదు, మీరు దీన్ని అప్లోడ్ చేయకండి అని అర్థం. అలాగా నాకు ఆ సింబల్స్ పడుతున్నాయి అనమాట. ఎందుకు పడుతున్నాయి అని చెప్పానంటే చాలామంది రిపోర్ట్ కొడుతున్నారు. అసలు దీని బిహైండ్ రీజన్ ఏందని చెప్పి నేను వెతుకుతుంటే చాలామంది రిపోర్ట్స్ కొడుతున్నారు. రిపోర్ట్స్ ఆటోమేటిక్గా ఎట్లయినా కొడతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక క్లాస్లో ఉంటామండి, మనం ఒక క్లాస్లో కూర్చుంటాం. క్లాస్లో కూర్చున్నప్పుడు ఒక 100 మెంబర్స్ ఉంటారు క్లాస్ మొత్తానికి. ఆ 100 మెంబర్స్కి నువ్వు నచ్చాలన్న గ్యారంటీ అయితే లేదు కదా. సో అలానే యూట్యూబ్లో అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఇది ఒక పబ్లిక్ ఛానల్ అనమాట. ఎంతోమంది చూస్తూ ఉంటారు. అందులో మీ వీడియో అందరికి నచ్చాలి అనేది అయితే ఏ ఉండదు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నచ్చని వాళ్ళు రిపోర్ట్ కొడతారు. ఆటోమేటిక్గా మనం దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎర్నింగ్ చేసుకునేదే పబ్లిక్ నుంచి కదా. పబ్లిక్ వీడియో మన వీడియోస్ చూస్తే మన వీడియోస్ మీద వచ్చే యాడ్స్ రెవెన్యూ నుంచి మనం ఇన్కమ్ అనేది సంపాదించుకుంటాం. సో పబ్లిక్ నచ్చినప్పుడు మనం అయితే చేసేది ఏం లేదు. వాళ్ళు రిపోర్ట్ కొట్టినా ఏది కొట్టినా మనం తీసుకోవాలన్నమాట కంపల్సరీ. నా వీడియోస్కి అప్పటి నుంచి రిపోర్ట్ కొట్టడం అనేది స్టార్ట్ చేశారు అనమాట. మెల్లిమెల్లిగా ఇంకేమైందంటే నా రెవెన్యూ తగ్గింది. నేను నా 6 మంత్స్లో నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ కౌంట్ వచ్చేసి 85,000 వరకు వచ్చే ఉంటారు అనమాట. అప్పుడు నేను దీని ప్రూఫ్ కోసం మీకు ఈ సైడ్కి కూడా నేను మీకు నా రెవెన్యూ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను అనమాట. యూట్యూబ్లో నేను తీసుకున్న నాకు యూట్యూబ్లో రెవెన్యూ వచ్చిందా రాలేదా అన్న ప్రూఫ్ కూడా మీకు నేను చూపిస్తాను. ఎందుకంటే కొంతమంది ఉండరు అనమాట, నమ్మరు అనమాట. సో వాళ్ళ కోసం నేను ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తాను, చూడండి. ఇక తర్వాత అసలుకి మెల్లమెల్లగా ఛానల్ గ్రోత్ అనేది తగ్గుతుంది. సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు, ప్రీవియస్ వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కానీ ఇక ఒక పర్టికులర్ డే నాకు మెయిల్కి ఒక వార్నింగ్ మెసేజ్ వచ్చిందనమాట. యువర్ ఛానల్ ఈజ్ గోయింగ్ టు గెట్ సస్పెండెడ్ అని చెప్పి. అసలు ఎందుకు వచ్చిందో నాకైతే ఏం అర్థం కాలేదు. నేను తర్వాత కొన్ని వీడియోస్ చూశాను, వాచ్ చేశాను అనమాట. కొన్ని వీడియోస్ చూసి ఛానల్ సస్పెండ్ అయితే ఎట్లా, దీన్ని మళ్ళీ రీగెయిన్ ఎట్లా చేసుకోవాలి అనే వీడియోస్ కొన్ని చూసాను అనమాట. యూట్యూబ్ వాళ్ళకి నేను అపాలజీ చేసి, సార్ ఇది నా పర్టికులర్ ఛానల్లో ఇంత కంటెంట్ అయితే ఏం లేదు అసలుకి, ప్లీజ్ నా ఛానల్ నాకు బ్యాక్ ఇచ్చేసేయండి అని చెప్పని అన్నాను. కానీ నాకు ఎటువంటి రెస్పాండ్ అయితే రాలేదు. రెస్పాండ్ వచ్చింది, కాకపోతే మీరైతే మీ ఛానల్ని అయితే మళ్ళీ రీగెయిన్ చేసుకునే అవకాశం అయితే లేదు, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాజ్డ్ ఫ్రమ్ యూట్యూబ్ అని చెప్పి నాకు ఒక ఎర్రర్ మెసేజ్ అయితే వచ్చింది. సో నేను దాన్ని ఇంకా లైట్ తీసుకున్నాను. సో ఇదన్నమాట గైస్ నాకు జరిగిన ఒక పెద్ద ఇన్సిడెంట్. సో మీరందరూ కూడా అసలుకి ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఇప్పుడు మానిటైజేషన్కి అవుతారు, అంత మంచిగానే ఉంటుంది. కాకపోతే ఫర్దర్గా వచ్చేసరికి మీ ఛానల్ అయితే పూర్తిగా సస్పెండ్ అయిపోతుంది. మీరు ఈ పడ్డ కష్టం అంతా వేస్ట్ అవుతుంది. అసలు అడల్ట్ కంటెంట్ మీద వీడియోస్ అనేవి చేయకండి. ఎందుకంటే అది చేయటం వల్ల నేను చెప్తున్నాను కదా, మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. అందుకనే అడల్ట్ కంటెంట్ మీద వీడియోస్ అనేది అసలు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయొద్దు. నేను ఆడియన్స్కి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అనేది చేస్తున్నాను అనమాట. అడల్ట్ కంటెంట్ మీద వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీరు చూడటం వల్ల మీ మైండ్ సెట్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతుందండి. ఎవరు దాన్ని అసలు ఎంకరేజ్ చేయకండి. ఫస్ట్ ఆడియన్స్ కరెక్ట్గా ఉంటే క్రియేటర్స్ అనే వాళ్ళు మంచిగా ఉంటారు. వీడియోస్ ఎంకరేజ్ చేయండి. యూట్యూబ్ ఇలా నాలాగా చాలామంది క్రియేటర్స్, కొత్త క్రియేటర్స్ వస్తారు. ఇలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. మేము మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇదన్నమాట. నేను దీన్ని ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాను ఈ వీడియోని. యాక్చువల్లీ ఇది నేను ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు, మళ్ళీ చెప్తున్నాను. ఎవరు కూడా అటువంటి కంటెంట్ మీద వీడియోస్ చేయడానికైతే ప్రయత్నించకండి. ప్రయత్నిస్తే దానికి జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటియో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. అయినా మేము చేస్తామనంటే అది మీ ఇష్టం అనమాట. మీ ఊహకే వదిలేస్తున్నా. తర్వాత అయితే జరిగే కొన్ని కాన్సిక్వెన్సెస్ అయితే చాలా గట్టిగా ఉంటాయి. ఈ 2025లో మాత్రం యూట్యూబ్ అనేది స్ట్రిక్ట్గా ఉంటుంది. 2024లో లాగైతే ఉండవు. టర్మ్స్ అండ్ కండిషన్స్, అల్గారిథమ్స్ అనేవి ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. ఇంకా అఫీషియల్గా మనకైతే ఎటువంటి నోట్ అనేది రిలీజ్ చేయలేదన్నమాట యూట్యూబ్ 2025 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి. అది అప్లోడ్ చేయగానే నేను మీకు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకరోజు. సో ఇదేనమాట ఇవాళ వీడియో. ఈ వీడియోకి నేను వచ్చేసి ఒక 100 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నాను అనమాట. సో ప్లీజ్ ట్రై టు లైక్ ద వీడియో అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేటెడ్ వీడియోస్. ఎవరు మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఒక్కటే, అడల్ట్ కంటెంట్ మీద వీడియోస్ అనేది చేయొద్దు. ఎవరిని చూసి కూడా ఫాలో అవ్వకండి.
ఏదైనా ఛానల్ చేయాలనుకుంటే వ్లాగ్స్ చేయండి. ఇలా ఫేస్ క్యామ్ వీడియోస్ కాకుండా కూడా మీరు మంచి కంటెంట్, ఫేస్ క్యామ్ లేకుండా కూడా మంచి కంటెంట్ తీసుకొని చేయొచ్చు అనమాట. ఆ ఫేస్ క్యామ్ వీడియోస్ కాకుండా మిగతావి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెయ్యి ఉంటుందన్నమాట, భయపడతారనమాట కొంతమంది. ఫేస్ చూపించి వీడియో చేయడానికి భయపడుతూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఫేస్ చూపించకుండా ఉన్న ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను తీసుకొని మీ అందరికీ ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. ఇదన్నమాట ఇవాళ వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా వస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను ఇచ్చిన 8 టిప్స్ని ఫాలో అవ్వండి. ఈ 8 టిప్స్ వీడియో ఎవరైతే చూడలేదో నేను ఐకార్డ్స్లో మెయింటైన్ చేస్తాను. పైన ఐకార్డ్స్ క్లిక్ చేసి 8 టిప్స్ వీడియో కూడా వాచ్ చేయండి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. ఎవరు కూడా అడల్ట్ కంటెంట్ మీద వీడియోస్ అనేవి చేయడానికి ప్రయత్నించకండి.